ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ వరమో శాపమో తెలియని పరిస్థితి ఏర్పడింది. మామూలుగా ఈపీఎఫ్లో 3,000 వరకు వచ్చే పెన్షన్ కాస్త హయ్యర్ పెన్షన్లో భాగంగా బేసిక్ పే ఆధారంగా 15,000 వరకు వస్తోంది. అయితే అకారణంగా తమ హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు తిరస్కరిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు ఆర్టీసీ కార్మికులు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు వరమో శాపమో తెలియకుండా మారిపోయిన హయ్యర్ పెన్షన్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. పెన్షన్ అంటే ఆర్టీసీ ఉద్యోగులకి ఈపీఎఫ్ పెన్షన్ 5,000 నుంచి 3,000 వరకు వచ్చేది. అయితే దాన్ని హయ్యర్ పెన్షన్ చేస్తూ కూడా ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ హయ్యర్ పెన్షన్ రావడంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేస్తే ఈపీఎఫ్ ఆఫీస్ నుంచి, ఈపీఎఫ్ కమిషనర్ నుంచి రిజెక్ట్లు అవుతున్నాయి అని అంటున్నారు. అయితే చాలామంది ఉద్యోగులు అయితే మాత్రం దానికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న ఉద్యోగులతో ఒకసారి మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఈపీఎఫ్లో హయ్యర్ పెన్షన్కి సంబంధించి వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి? చాలామంది కూడా రిజెక్ట్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. 4/11/2022 నాడు సుప్రీంకోర్టు ఈపీఎఫ్ఓలో లోయర్ పెన్షన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హైయర్ పెన్షన్ అనుమతించేదానికి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కేరళలో కొంతమంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కోర్టుకు వెళ్ళారు. ఆ సందర్భంగా ఈ 4/11/2022 నాడు జడ్జిమెంట్ ఇచ్చింది వీళ్ళందరికీ హైయర్ పెన్షన్ అనుమతించమని. అందులో భాగంగా ఏపీఎస్ఆర్టీసీలో కూడా 50,000 మంది అర్హత సాధించారు హైర్ పెన్షన్లోకి. దాన్ని ఎండీ గారు కొంచెం గైడ్ చేసి అందరినీ హైర్ పెన్షన్లో పెట్టుకోమని చెప్పేసి సూచన చేయడం జరిగింది. అందులో భాగంగా మనం అందరం విల్లింగ్ లెటర్స్ ఇచ్చాం పిఎఫ్ ట్రస్ట్కి. అందులో దాదాపు 30,000 మందికి డిమాండ్ లెటర్స్ వచ్చినాయి. కాంట్రిబ్యూషన్ ఇంకేదో కట్టాల్సి వస్తే అందరూ డబ్బులు కట్టారు. కొంతమందికి శాంక్షన్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఈ మధ్య కాలంలో దాదాపు 2 నెలల నుంచి వరుసనే ఇప్పటి వరకు సుమారు 2,000 మంది రిజెక్ట్ అయినాయి. ఇంకా 5,000 మందికి కూడా డిమాండ్ లెటర్లు రాకుండా అందరికీ 1 by 1 డే బై డే ప్రతి ఒక్కరికి రిజెక్షన్ వచ్చేస్తుంది. సార్, అయితే రిజెక్షన్ వస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి అంటే ఉద్యోగులు మరి ఆల్రెడీ ఇప్పటికే ఓపీఎస్ అనేసి, జీపీఎస్ అనేసి ఇలా ఈ రకంగా పడింది. తర్వాత ఇప్పుడు చూస్తేనేమో హయ్యర్ పెన్షన్ మీద కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? ఈ మధ్యకాలంలో చాలా మాసులో రిజెక్ట్ అవుతున్నాయి. ఏవి హయ్యర్ పెన్షన్కి సంబంధించిన హయ్యర్ పెన్షన్ అనేది మా జీవితంలో వెలుగు నింపడానికి వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఇది మా ఎండీ గారి చొరవతోటి ఇది వాస్తవానికి షేప్ తీసుకున్నది. కానీ ఈ మధ్యకాలంలో చాలా భయంకరమైన ఫ్యాక్ట్స్ ఏం తెలియదు అంటే చాలామందికి మాస్ రిజెక్షన్ జరుగుతుంది. ఇది వాంటెడ్గా పాలసీ మ్యాటర్గా రిజెక్ట్ చేస్తూ ఉన్నారనే విషయాన్ని మాకు తెలిసింది. కాబట్టి మేమేం చేసామంటే చాలామంది యూనియన్స్ కూడా, మా ట్రేడ్ యూనియన్స్ కూడా రిప్రజెంట్ చేసినారు ఎండీ గారికి. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏమంటే మా ఎండీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఏ ఎంప్లాయీకి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు ఉండాలనే ఉద్దేశంతో ఆయనే చాలా చనువు తీసుకొని ముందుకు నిలబెట్టాడు వస్తాను. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి రిజెక్షన్స్లో కొంతమంది ఎంప్లాయీస్ బెనిఫిట్ అయిపోయి కొంతమంది ఎంప్లాయీస్ రిజెక్ట్ అయిపోవడంతో వాళ్ళలో ఒక భయాందోళన మొదలైపోయింది. వాళ్ళ లైఫ్లో ఉంటాయా ఉండవా అనేటటువంటి ఒక భయం అయిపోయింది. చాలామంది ఇక్కడ నుంచి ఏడ్చుకుంటూ పోయిన వాళ్ళు కూడా చాలామందిని చూసాం మేము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆర్టీసీ యాజమాన్యము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని తొందరలో సెటిల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.